రానున్న 20 ఏళ్లలో దేశాన్ని రెండు ముక్కలు చేసే కుట్ర జరుగుతోందని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. ప్రపంచ దేశాలు గర్వించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని సవరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాపు సామాజిక వర్గం కాంగ్రెస్లో చేరితే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణ ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందంటున్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్తో మా ప్రతినిధి ఋషి ఫేస్ టు ఫేస్. ఏలూరు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ గారు ఉన్నారు. చింతామోహన్ గారు ఏలూరులో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఏంటంటే కాపును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం ఇస్తున్నారు. కాంగ్రెస్లోకి కాపులు రావడానికి ఎంతవరకు సుముఖంగా ఉన్నారో లేదో చింతామోహన్ గారిని అడిగి తెలుసుకున్నారు. సార్, మీరు ఇచ్చిన పిలుపు కాంగ్రెస్ పార్టీలో కాపులు రావడానికి ఎంతవరకు సముఖంగా ఉంటారనేది మీరు ఆలోచించారు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు. కారణం బాబున్నాడు, బాబు తర్వాత బాబు కొడుకున్నాడు. కానీ రెండవది వైసీపీలో ఆయన చిన్న వయసులో ఉన్నాడు. వీళ్ళకి పదవి ఇస్తాడు, ముఖ్యమంత్రి పదవి అనేది అది నమ్మకం లేదు. ఈ రెండు పార్టీలే ఉన్నాయి. మూడవ పార్టీ రేపు అధికారంలోకి రాబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి దీంట్లో మంచి అవకాశం ఉంది. తప్పనిసరిగా కాపులందరూ వస్తే మేము ముఖ్యమంత్రి చేసేదానికి నా ప్రయత్నం గట్టిగా చేస్తాను. ఖచ్చితంగా అవుతారు. మీరు గతంలో వైఎస్ షర్మిల గారిని ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా చేస్తూ ఆవిడ కూడా ఏదో ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఒక ఆశ అయితే ఆవిడలో రేకెత్తించారు. దానికి రేపొద్దున మీరు కాపుల్ని ఈ పార్టీలోకి ఆహ్వానిస్తే రేపొద్దున పిసిసి అధ్యక్షురాలుగా పనిచేసిన వైఎస్ షర్మిల గారికి భవిష్యత్తు ఏంటి కాంగ్రెస్ పార్టీ? ఇది నేను కాదే చెప్పాల్సింది. పార్టీలో నేను ఢిల్లీ చెప్తున్నాను. రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి మీ యొక్క కార్యాచరణ ప్రణాళిక కాపులతోనే ఉంటుందా? అన్ని ఏదైనా చిన్న చిన్న పార్టీలను కూడా కలుపుకొని ముందుకు పోయే ఆలోచన ఉంటుందా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు బతికున్నప్పుడు ఆయన ఒక సభ ఏర్పాటు చేశారు, కాపుల వీధిలో అంబేద్కర్ అనేది. ఆ సభకు నేను వెళ్ళాను. మీ ఇద్దరం కలిసి కూలంకషంగా మాట్లాడుకున్నాం. దళితులు కాపులు ఇద్దరు కలవాలన్నది మా ఇద్దరు కాన్సెప్ట్. మీ ఇద్దరిని కలిపేదానికి ప్రయత్నాలు సాగించాం. మరి రేపు రాబోయే 29 ఎన్నికల్లో కాపులు దళితులు ఇద్దరు కలిసి ముందుకెళ్ళాలన్నది మా ఆలోచన. తప్పనిసరిగా ఈ విషయంలో మేము సక్సెస్ అవుతాం. సార్, ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని సవరణ చేసే విషయంలో అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తారు? అంబేద్కర్ గారు ప్రపంచ మేధావుల్లో మేధావి. ఆయన రాసినటువంటి రాజ్యాంగం అందరికీ ఆమోదయోగ్యం. మరి ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, వీటన్నిటిలో కంటే కూడా మన భారత రాజ్యాంగం గొప్పది. అందరూ మెచ్చుకుంటున్నారు ఈరోజు. మరి అమిత్ షా పెద్ద చదవరి కాదు. మోడీ గారు చదువుకుంది 4 తరగతులు. ఆయనకి ఇంగ్లీష్ రాదు. భారత రాజ్యాంగాన్ని చదవలేడు కూడా. ఆయనకు అర్థం కాదు కూడా. మరి ఈ పరిస్థితుల్లో అర్థం లేనటువంటి ఆలోచనలు చేయడం అనేది మంచిది కాదు భారతదేశానికి, భారతదేశ ఉన్నతికి, భారతదేశ మరి సమైక్యతకు. వాళ్ళు అనుకునే అమిత్ షా రాజ్యాంగం మంచిది.